నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు తిరుమలలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో రథసప్తమి వేడుకలపై చర్చించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఆక్రమణలు తదితర అంశాలపై మాట్లాడిన తహసీల్దార్ చంద్రశేఖర్. ఈ నెల 5వ తేదీలోపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. వైభవంగా అంకమ్మ తల్లికి పూజలు. రాపూరు మండల వేసివాసి వద్ద కొలువైన పోతుకొండ అంకమ్మ తల్లి ఆలయంలో పొంగలు పొంగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న భక్తులు. భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు ఇతర అంశాలపై తహసీల్దార్ చంద్రశేఖర్ వివరించారు. 29/1/2025 మనకి GOMS నంబర్ 30 ద్వారా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్న అన్అబ్జెక్షనబుల్ పోరంబోకుల్లో ఎవరైనా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చేసుకుని నివాసం ఉన్నట్లయితే ఆ డ్వెల్లింగ్ హౌసెస్కి రెగ్యులరైజేషన్ చేయడానికి గైడ్ లైన్స్ని జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. GOMS నంబర్ 30 రెవెన్యూ డిపార్ట్మెంట్ 29/1 ఇచ్చారు. దాని ప్రకారం పట్టణాల్లో అయితే నెలకు 12,000 ఆదాయం కలిగిన వాళ్ళు అర్హులు. ఆ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకూడదు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ఉండాలి. వాళ్ళని అద్దెకి నివాసం ఉంటున్న హౌసెస్లో 300 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు కన్జంప్షన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. అదే పల్లెల్లో అయితే నెలకి 10,000 కంటే తక్కువ ఉన్న ఆదాయం ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ ల్యాండ్ మెట్ట అయితే 10 ఎకరాలు, మాగాన్ అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఏ వాటిని రెగ్యులరైజ్ చేస్తామంటే వాగులు వంకలు కాకుండా అదేవిధంగా రాబోయే రోజుల్లో ల్యాండ్ ఎక్స్టెండ్ చేయటానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఏవైతే మాస్టర్ ప్లాన్కి అనుకూలంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మినహాయించబడతాయి. అవి కాకుండా మిగిలిన చోట్లలో అన్అబ్జెక్షనబుల్ పోరంబోకుల్లో ఆక్రమించుకున్న వాళ్ళందరికీ కూడా 1 నుంచి 300 వరకు 1 నుంచి 150 గజాల వరకు పూర్తి ఉచితంగాను, 150 నుంచి 300 వరకు BPL కేటగిరీ అయితే 50% మార్కెట్ వాల్యూను, అదే APL కేటగిరీ అయితే 100% మార్కెట్ వాల్యూని తీసుకుంటారు. 300 నుంచి 400 పైన ఉంటే BPL కేటగిరీ అయితే 100% మార్కెట్ వాల్యూ, APL కేటగిరీ అయితే 200% మార్కెట్ వాల్యూని తీసుకుంటారు. 500 పైన ఉన్న వాటిలన్నింటినీ కూడా ఎంక్రోచ్మెంట్స్ని ఎవిక్షన్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఈ జీవో ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ 31, 2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్ చేసుకున్న దాని ప్రకారం మేము పరిశీలించి ఈ అప్లై చేసుకుంటానికి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రూఫ్లు అది ఆక్రమించుకొని కేవలం ఇల్లు కలిగిన వాళ్ళకి మాత్రమే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే రెగ్యులరైజ్ చేస్తాము. దానికి ప్రూఫ్లు ఏం కావాలనంటే ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్టర్ డాక్యుమెంటు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ కనెక్షన్ బిల్లు
ఇవి కానీ సమర్పించినట్లయితే అవి అక్కడ డ్వెల్లింగ్ హౌస్ కట్టుకుని అంటే నివాస స్థలం కట్టుకుని ఉన్నట్లుగా నిర్ధారించుకొని ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆమోదించడానికి ఈ నెల 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేడుకలపై అధికారులు పాలక మండలి సభ్యులు చర్చించారు. తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణపై పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన జరిగే రథసప్తమి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామన్నారు. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం కల్పిస్తారని తెలిపారు. సప్తమి నాడు ఉదయం 6:44 సూర్యోదయ గడియలు రానున్నాయని, ఆ గడియల్లో శ్రీవారిని సూర్యకిరణాలు తాకుతాయని తెలిపారు. రథసప్తమిని పురస్కరించుకుని 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ గారికి, పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరపు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు. వాళ్ళతో కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు మెయిన్గా లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు. ఇలా చర్యలు తీసుకున్నాం. ఇంతమంది పోయిన సంవత్సరం 650 మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి 1300 పోలీస్ సిబ్బందిని వాడుతున్నారు. ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనేది వారు చెప్పారు. మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు, సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా వేరే ఏమైనా ఉంటాయి? ఫుల్ అయిన తర్వాత అవును, ఖాళీ అయ్యేదాకా పోలీసు సైడ్ నుంచి లోపలికి వెళ్లకుండా, క్రౌడింగ్ జరగకుండా, ఓవర్ క్రౌడింగ్ జరగకుండా వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకుంటారు. విజిలెన్స్ సైడ్ నుంచి, పోలీస్ నుంచి అవన్నీ ఆల్టర్నేట్ గా స్క్రీన్స్, LED స్క్రీన్స్ పెట్టడం, ముఖ్యమైన కూడళ్లలో అక్కడ హెచ్డి ట్రాన్స్మిషన్ చేయడం, మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నాం, అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి. రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా, 1,80,000 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి, ఎవరు లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ ఖాళీగా ఉండదు, మీకు తెలిసిందే.
మనుబోల్లోని పిడూరు రోడ్లో సాయినగర్ లేఅవుట్ ను హీరోయిన్ ప్రియా హెగ్డే ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి స్థానికులు, నిర్వాహకులు విరివిగా హాజరయ్యారు. అనంతరం హీరోయిన్ తదితరులు మాట్లాడారు. మనుబోల్లోని పిడూరులో ఏర్పాటై ఉన్న సాయినగర్ లేఅవుట్ ను శ్రియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఘనంగా ప్రారంభించారు. హీరోయిన్ ప్రియా హెగ్డేచే లేఅవుట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ, ప్రియా ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో తాను పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జాతీయ రహదారికి దగ్గరగా లేఅవుట్ ఏర్పాటై ఉందని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కంపెనీ ప్రతినిధులు, భూ యజమాని సాయిమోహన్ రెడ్డి, శ్రీనివాసులకు ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నానని ఆమె వివరించారు. మాట చెప్తున్నానంటే, సో శ్రేయకి అందరికి మీ వాల్యూ తెలుసు కాబట్టి మీరందరూ ఇక్కడ అంత సక్సెస్ఫుల్గా అవుతున్నారు. సో నేను ఎప్పుడైనా చాలా లో అయినప్పుడు నాకు గాడ్ ప్రామిస్ నేను శ్రేయ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తే చాలా మంచి వాల్యూ ఉన్నట్టు ఫీల్ అవుతుంది. సో అది నాకు ఒక పాజిటివిటీ, ఇంకా ఎక్కువ ఏదో వర్క్ చేయాలి, మీ అందరినీ ఒకరోజు ప్రౌడ్ ఫీల్ చేయాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీ వాల్యూ అంటే నాకు తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ రావట్లేదు, కానీ యువర్ వాల్యూ డజంట్ డిపెండ్ ఇఫ్ సంబడి డజంట్ నో యువర్ వర్త్ అని. సో మీ వాల్యూ వేరే వాళ్ళు చెప్పే దాంట్లో ఉండదు. మీ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే మీకు ఫస్ట్ మీ వాల్యూ తెలియాలి. సో శ్రేయకి మీ వాల్యూ తెలుసు, అండ్ మీకు అందరికీ శ్రేయ వాల్యూ తెలుసు, అందుకే అందరూ కలిసి చాలా మంచిగా గ్రోత్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ శ్రేయ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మనుబోలు హైవేకి దగ్గరలో ఉన్నటువంటి శ్రేయ సాయి నగర్ అనే ఒక అద్భుతమైనటువంటి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ప్రారంభించడం జరిగింది. ఇది గేటెడ్ కమ్యూనిటీ. దీని లోపల అన్ని బీటీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, పార్క్ డెవలప్మెంట్, ప్లాంటేషన్ అన్ని ఇస్తున్నాము. అది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల మధ్యలో లేఅవుట్. ఇది చాలా అతి తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాము. కేవలం యాక్చువల్గా ఏంటంటే మనుబోలు హైవేకి సంబంధించి 1 లక్షం ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే మీ అందరికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్, మంచి వాటరు. కేవలము ఇది చాలా హైట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కన్నడ ప్రముఖ సినిమా యాక్టరు, తెలుగులో కూడా చాలా సినిమాలు నటించున్నారు మేడము. సో మేడం కూడా బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కోసం. ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే మీ అందరికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్, మంచి వాటరు. కేవలము ఇది చాలా హైట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కన్నడ ప్రముఖ సినిమా యాక్టరు, తెలుగులో కూడా చాలా సినిమాలు నటించున్నారు మేడము. సో మేడం కూడా బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కోసం. ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించాలని రోజా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయ్యి 7 నెలలైనా సూపర్ 6 అతిగతి లేదన్నారు. తల్లికి వందనం కోసం 80 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారని, వారి తల్లుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రోజా విమర్శలు చేశారు. ఎందుకంటే మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి. లేదంటే 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు
సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు, కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధ. నెల్లూరు నగర కార్పొరేషన్ ఉప మేయర్ గా ఎస్ఆర్ ఇంతియాజ్ సతీమణి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్ ను ప్రకటించారు. దీంతో మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుసేని తదితరులు మాట్లాడుతూ తహసీన్ ను ఉప మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వివరించారు. ఎందుకంటే అధిక శాతం ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నా గానీ కుక్కలగుంట, పొల్లుకట్ట, సంతాపేట ఈ ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది హిందూ సోదరులు మాతో అన్నదమ్ములాగా కలిసి మేము జీవిస్తుంటాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా రాజకీయాలకు ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింల మీద ఉన్నది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఏదైతే డిప్యూటీ మేయర్ కి సంబంధించిన ఒక పోస్ట్ ఖాళీ అయిందో ఆ పోస్ట్ కు నా తమ్ముడి భార్య తహసీన్ గారికి అనౌన్స్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ముస్లింలకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలనే ఒక ఆలోచన చేసిన మన సిటీ ఎమ్మెల్యే, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులైన పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా పదవిని సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో నిలబడే వ్యక్తి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జిల్లా రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయ భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మా మైనార్టీ నాయకులు ముస్లింలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైన హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన ఇంకొక డిప్యూటీ మేయర్ అయిన రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా తమ్ముడి భార్యకు డిప్యూటీ మేయర్ లాగా పేదలు, రైతులు, మహిళలు, యువకుల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని బీజేపీ వైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరులో ఆయన బడ్జెట్ పై మాట్లాడారు. ఈ బడ్జెట్ ఎన్డీఏ కూటమితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుగా ఉంటుందని వివరించారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. మనకు తెలుసు, నిన్న కేంద్ర ప్రభుత్వం 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ యొక్క బడ్జెట్ చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అందరికి కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ట్యాక్స్ను 12 లక్షల దాకా ఏదైతే ట్యాక్స్ పరిమితిని తగ్గించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే 12 లక్షల వరకు ఉన్నటువంటి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ లేకుండా ఉండడం అనేది చాలా సంతోషకంగా, అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యువతకి ఏదైతే ముఖ్యంగా 10 కోట్ల నుంచి 20 కోట్లకి పెంచడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా యువత అయితే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే కిసాన్ క్రెడిట్ కార్డులను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు అన్నీ కూడా వాళ్ళకి సమకూలంగా ఇవ్వడం కానీ, అన్ని రాష్ట్రాలకు కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం కానీ ఈ బడ్జెట్లో అంతా కూడా సక్రమంగా ఉంది. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడుతూ ఏదైతే రైల్వే శాఖకు కానీ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా సానుకూలంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఏదైతే రక్షణ శాఖకు కానీ, అదేవిధంగా మనం చూస్తే అయితే ఏదైతే ఇండస్ట్రీస్కి స్మాల్ స్కేల్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి కూడా ఉపయోగపడే బడ్జెట్ని తీసుకురావడం అనేది చాలా సంతోషం. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యాయుని లక్ష్మీదేవి వివాహ దినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ లక్ష్మీదేవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి కుటుంబ సభ్యుల సమక్షంలో వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేద మహిళలకు చీరలు, బిర్యానీ పంపిణీ చేశారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఆ మాటలు మళ్ళీ ఇంకో సంవత్సరం రోజులు హుషారుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. సో నిజంగా ఒక కార్యక్రమాన్ని జరపడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికి వచ్చాను ఇంతమంది అంటే వీళ్ళందరూ నాకు చూస్తే ఒక 5-6 సార్లు మినిమం ఫోన్ చేస్తుంటాడు ఈరోజు. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మినిమం 4-5 సార్లు వారిని ఫాలో చేయడం అంటే అది మామూలు విషయం కదా. ఎంతో పేషెన్స్ ఉండాలి. అంత గొప్ప పేషెన్స్ ఇచ్చినట్టు భగవంతుడికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక కసి ఉంటుంది. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్ర గారికి, అదేవిధంగా లక్ష్మి గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ప్రగతి కుటుంబ సభ్యులందరూ హాజరైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్ర గారి గురించి మన శ్రీను గారు అని చెప్పాడు. ప్రతి ఒక్కటి ఏంటంటే పట్టుదల ఉండాలి. దానికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పట్టుదల దీక్ష ఉంటేనే ముందుకు రాగలని నేను ఈ సందర్భంగా వివాహ మహోత్సవం జరుపుకున్నటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మేడం లక్ష్మి గారికి ప్రత్యేక వివాహ దిన శుభాకాంక్షలు. ఇప్పుడే శ్రీను గారు మన ధనంజయ్ గారు చెప్పారు, భవిష్యత్తులో కడివేటి చంద్రశేఖర్ గారు ప్రగతి సేవా సంస్థ మరియు ప్రగతి నీసు అధ్యక్షులుగా మరెన్నో పేద ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యం చేయాలని చెప్పి, తద్వారా వారు 100 వసంతాలు ఇదే విధంగా వివాహ దిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మేడం లక్ష్మి గారికి కూడా 100 వసంతాలు ఇదే విధంగా వివాహ దిన జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు 50 మందికి చీరలు అయితేనేవి, చికెన్ బిర్యానీ అయితేనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇతను ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక రైతు పొలం దున్నుతూ ఉన్నాడు. వర్షం వస్తుంది, రాత్రి ఉదయం ఎలాగైనా వ్యవసాయం చేయాలని చెప్పి ఆ దారిని వెళ్తున్న ఇంద్రుడు ఏం చేశాడంటే, వర్షం రాదురా, ఎందుకు అనవసరంగా దున్నుతున్నావు అని చెప్పాడు. లేదండి, ఖచ్చితంగా వర్షం వస్తుంది రాత్రికి, రేపు ఉదయం నేను వ్యవసాయం చేస్తానని చెప్పాడు. మళ్ళీ రెండోసారి ఇంద్రుడు చెప్పాడు, కానీ వెళ్ళలేదు రైతు. తను దున్నుకుంటూనే ఉన్నాడు. కోపం వచ్చింది ఇంద్రుడికి. వెళ్ళి వానదేవుని పిలిచాడు. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న జరుపుకున్నట్టుంది, లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే మళ్ళీ వెంటనే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇట్లా జరుపుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరందరూ ఆశీస్సులు మాకు అందుతున్నాయనేటువంటి సంతోషంతో నేను హ్యాపీగా ఒప్పుకుంటున్నాను. మాకంటే వయసులో చిన్నవారు కానీ పెద్దవారు కానీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నేను చిన్న శ్లోకం కూడా చెప్తున్నాను. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి శ్లోకను, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సమస్త శక్తి మనలోనే ఉంటుంది, దాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. ఛానల్స్ సేవాభి ఛానల్ అయితే ఏమి, సిఆర్ అయితే ఏమి, హైపర్ ఛానల్ అయితే ఏమి, ఇలాంటి ఛానల్స్ అంతా కూడా మనకు వెన్ను దట్టి మరి మేమున్నాము అని మన చిన్నదాన్ని కూడా పెద్దదిగా చూపిస్తున్న ఈ ఛానల్స్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా మనం జరుపుకోవడానికి ఈ ప్రగతి సేవా సంస్థ సంవత్సరానికి 250 ప్రోగ్రాం చేయడానికి, మనలో ఇంత శక్తి ఉండటానికి, మనంతా ఇంత ఎనర్జిక్గా రోజు నవ్వు మొహంతో కనబడేదానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఎవరికైనా కూడా మన ప్రగతికి అయితే మా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వాళ్ళ సపోర్ట్ లేదే ఇంత భారీ స్థాయిలో ప్రోగ్రామ్స్ అయితే ఇంపాసిబుల్ అది ఎవరికైనా సరే. అందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆమె గొప్పతనానికి ఏంటంటే, కింద ఇల్లుని మన ఆఫీస్గా నేను చేస్తాను అన్నప్పుడు జనరల్గా ఐవర్లు ఐరమ్మలు ఈ ఒక బాడుగులు కావాలి మాకు, ఇళ్ళకి బాడుగులు మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ వృత్తిలో దీనికి యాక్సెప్ట్ చేసి, అంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా 15,000 రూపాయలు వస్తుంది కింద. అలాంటి దాన్ని ఆమె పెద్ద మనసు చేసుకుని ఈ సేవే మనం 10 మందికి సేవ చేయాలి, ఇలాంటి వేదిక ఒకటి ఉంటే ఎంతోమందికి 1000 మందికి మనం సహాయం చేయొచ్చని నేను ఆమెకి చెప్తా వచ్చిన దానికి ఆమె నాకు సహకరించి
రాపూరు మండలంలో వేసివాసి వద్ద వెలిసి ఉన్న పోతుకొండ అంకమ్మ తల్లి అమ్మవారు ఆదివారం విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఇరుగా పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అంకమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐదు 500 సంవత్సరాల కింద అమ్మవారు ఏపీ పాపకన్న వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మవారు, సత్యమైన అమ్మవారు అంకమ్మ తల్లి. వారం ప్రతి వారము ఇదే మాదిరిగా జనాభా వస్తూ ఉంటారు. పొంగళ్ళు గింగళ్ళన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి పేటలో పొంగళ్ళు అనుకున్న గడికి అనుకున్నట్టు సత్యమైన అమ్మవారు భక్తులకి మంచి కోరిక చేస్తుంది. అమ్మవారు కోరికనట్టు కోరికలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ఒక 20 సంవత్సరాల కిందట డెవలప్మెంట్ అంతా చేశారు. మొత్తం చేసినంత పాపకన్న రాజశేఖర వాళ్ళ కుటుంబంలో. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. విశ్వద పరమాన్నిత్యం విష్ణుర్నారాయణం హరహరం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిర్ పద్మకోశ ప్రదేశాసనం భజంతు భస్మం నిత్యం ప్రతిష్ఠితం తస్యం దేవతస్యేహమాస్తం తస్యాం కేశం విజాయ మధ్య ఇక్కడ దాకా ఎవరైనా దాగదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు తిరుమలలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో రథసప్తమి వేడుకలపై చర్చించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో ఆక్రమణలు తదితర అంశాలపై మాట్లాడిన తహసీల్దార్ చంద్రశేఖర్. ఈ నెల 5వ తేదీలోపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. వైభవంగా అంకమ్మ తల్లికి పూజలు. రాపూరు మండల వేసివాసి వద్ద కొలువైన పోతుకొండ అంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.